ఇప్పుడు చెప్పే ఈ స్టోరీ పిల్లలు, భయపడే వాళ్ళు చూడకండి. ధైర్యంగా ఉండేవాళ్ళు మాత్రమే చూడండి. సరిగ్గా అర్ధరాత్రి 1 గంటకి చీకట్లో బైక్ పైన వెళ్తున్న సురేష్‌కి ఒక అమ్మాయి అరుపులు, కేకలు వినిపిస్తాయి. బైక్ ఆపి అక్కడికి వెళ్తాడు. ఎవరూ ఉండరు. తన పక్కనే శ్మశాన వాటిక ఉంటుంది. వెనకాల నుండి ఎవరో అతని భుజం పైన చేయి వేస్తారు. సురేష్ భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. సగం కాలిన ముఖంతో ఒక వ్యక్తి ఉంటాడు. నేను కాటి కాపరిని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఇక్కడ అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి అని సురేష్ అంటాడు. ఆ దయ్యం నిన్ను వదిలిపెట్టదు అని ఆ కాటి కాపరి అంటాడు. సురేష్ భయంతో నాకేమీ తెలియదు అని పరిగెత్తి బైక్ పైన కూర్చొని వెళ్తాడు. ఆ దయ్యం బైక్ వెనకాలే కూర్చుంటుంది. ఆ దయ్యం ఎవరో కాదు, ఆ కాటి కాపరే. సురేష్ వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంటాడు. ఒక్కసారిగా మెలకువ వచ్చి లేచి చూస్తాడు. అది కళ అని